ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణంలోని 24వ అధ్యాయంలో కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు అంబరీషోపాధ్యాయ వ్యాసము దీని యొక్క విశేషత ఏమిటనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్రి ఇట్లు చెప్పడం ప్రారంభించాడు. అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును శ్రీహరి భక్తి అందును ఆసక్తి ఉన్నది. కాన కార్తీక మహత్యమును చెప్పడం వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశిస్తాయి. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి వారి బోధిని. ఈ ద్వాదశిని సమస్త తీర్థ స్నానములను ఫలితాన్ని ఇస్తుంది. అన్ని ద్వాదశుల్లోనూ అధిక ఫలం ఇచ్చేది ఈ కార్తీక ద్వాదశి. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది. ఇది గాక ఈ ద్వాదశి హరి అందును ఏకాదశి అందును భక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ద్వాదశి హరికి చాలా ప్రియకరమైనది. ద్వాదశి నక్షత్రముల కంటే అధిక పుణ్యప్రదము. సూర్యచంద్రుల గ్రహణముల కంటే కూడా అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే 100 రెట్లు గొప్పది. స్త్రీకి పుణ్యమును ఇచ్చినది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లు అవుతుంది. ద్వాదశి పుణ్యదినమున కనుక కొంచెముగా నన్ను పారాయణంకు ఉపయోగించవలను. ద్వాదశిని విడిచి పారాయణం చేయకూడదు. ఇతర దేవుళ్ళన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు హరిపారాయణం చేయవలను. కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడవకూడదు. ఏకాదశి అందు ఉపవాసము ఆచరించి మరునాడు ద్వాదశి కాలను అతిక్రమించగా ఉదయాన్నే భోజనం చేయవలను. ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి భోజనం చేయుట పారణ అనబడును. ఈ విషయంను తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడను. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనమునకు యాచిస్తాడు. అంబరీషుడు సరైనది ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మని ఆహ్వానిస్తాడు. దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానమునకు కొరకు వెళ్తాడు. ఆనాడు ద్వాదశి అతి స్వల్పంగా ఉంటుంది. దుర్వాసుడు రాకపోయాను. ద్వాదశి పోచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అప్పుడు హరిభక్తులైన అంబరీషుడు ఇట్లు విచారించసాగను. ఈ దుర్వాసుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరింపబడినవాడు ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మం అవుతుంది. బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడైన ముని శాపము ఇచ్చును. కనుక ఇప్పుడు ఏమి చేయవలను, ఏది మంచి, ఏది కుశలము అని ఉపవాసమందెట్లు ఏకాదశిని విడవరాదు, అట్లే పారాయణ ముందు ద్వాదశిని కూడా విడవరాదు. ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడని అవుతాను. ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమునకు పాత్రుడవుతానో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవిస్తుంది కదా. ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమణము 12 ఉపవాసముల ఫలమును పోగొడుతుంది. కానీ ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు. హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు విడవరాదు. దానిని విడిచినేనే పురుషులకు పుణ్య సంచయము చేకూరదు. అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసమును విడిచిన ఎడల నశిస్తుంది. అందువలన కలిగేటి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు. దీనికి ప్రతీకారం లేదు. అనేక వాక్యములతో పర్యమున్నది. ఇది నిజము. హరివాసమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు. హరిభక్తిని విడుచుట ఎందు నాకు మహాభయం ఉన్నది. కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపం వల్ల నాకేమీ భయం లేదు. శాపం వల్ల కల్పాంతము దుఃఖము రానిము. ద్వాదశిని విడిచినచో హరివాసమనగా ఏకాదశిలో విడవబడినవి అవుతాయి. హరివాసమును విడిచిన ఎడల హరిభక్తి లోపిస్తుంది. కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది. కాబట్టి హరిభక్తికి లోపం తెచ్చు కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశి హరివాసనమును పోనివ్వక
హరిభక్తిని నిలుపుకొనుటకు మంచిది. అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడతాడు. అంబరీషుడు ఇట్లు ఆలోచించి మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తల బ్రాహ్మణులను ఇట్లా అడిగాడు. ఓ బ్రాహ్మణులారా, వీడు దుర్వాసనుడు భోజనమునకు వచ్చేతనని అంగీకరించింది. అందువల్ల నేను అట్లా అంగీకరించింది. ఇప్పటికీ రాలేదు. 12 గడియలు అయిపోవచ్చున్నవి కదా. బ్రాహ్మణుని కంటే పూర్వం భోజనం చేసినందున బ్రాహ్మణాతిక్రమణము జరుగుతుంది. 12లో పారణ చేయకపోతే ద్వాదశత్రిక్రమణము జరుగుతుంది. కనుక మీరు బలాబలంలో విచారించి రెండింటిలో ఏది యుక్తమో నాకు వివరించుడు అని వేడుకుంటాడు. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో 12 యొక్క అతిథిగా వచ్చే బ్రాహ్మణుని యొక్క గౌరవములను విచారించి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి. సమస్త భూతముల యందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోజ్య లేహ్య రూపమైన అన్నమును భుజించున్నాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడ్డి ఆకలి కలుగుచుండును. ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటచే క్షుప్తిపాసలనబడును. కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు. కాబట్టి సర్వభూతములందును అగ్నిని నిత్యం పూజించవలను. కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని కానీ చండాలుని కానీ విడిచి భుజించరాదు. సాక్షాత్ వర్ణమైన బ్రాహ్మణుడు విడిచి భుజించరాదని చెప్పవలసింది ఏమన్నది. గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదే. స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించడం మంచిది కాదు. గృహస్థుడు బ్రాహ్మణావమానం చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీ నశిస్తాయి. ఇది ఏమి అది ఏమి అని మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశిస్తుంది. బ్రాహ్మణులందరూ స్వర్గమందుండేడి దేవతలే అని చెప్పబడుతురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశిస్తుంది. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఇతని విషయమందు చెప్పున్నది ఏమన్నది. ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు కోపం చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణునకు 12 పాలనకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండా అన్యాయమైపోయినది. 12 పాలనను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసము నాకు భంగం వచ్చును. ఏకాదశి ఉపవాసమునకు భంగం వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు. బ్రాహ్మణ వజ్ఞకు ప్రాయశ్చిత్తము కూడా లేదు. కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి. ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుట లేదు. 12 కాలమందు పాలన చేయనిడలా హరిభక్తి లోపించును. గడచేసిన దుర్వాసుడు శమించుడు. ఎట్లయినను అనర్థము రాక తప్పదు. అది గొప్ప కీడు కలుగుతున్నది. బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లు చెప్పిరి. శుభస్తు. మిగతాది 25వ అధ్యాయంలో తెలుసుకుందాం.